అలా హనుమంతుడు చెప్పినది విని వచ్చింది రామలక్ష్మణులని తెలుసుకుని తులసిదాస్ గారు కృంగిపోయారు. రామా అని దర్శన భాగ్యం నాకు ఇక లేదా అని చెప్పి వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. అప్పుడు స్వామి హనుమ, తులసిదాస ఏమి కాదులే, మళ్ళీ ఇంకొకసారి వస్తారులే స్వామి, కానీ నువ్వు మాత్రం ఆయన గురించే తపస్సు చేస్తూ ఉండు ఇక్కడ అని చెప్పి వెళ్ళిపోయారు. తులసిదాస్ గారు అలా హనుమ చెప్పినట్లుగానే రోజు గిరిప్రదక్షిణలు చేసి తపస్సు చేస్తూ ఉంటారు. కొన్ని రోజులకి మళ్ళీ తులసిదాస్ గారు గిరిప్రదక్షిణలు చేస్తూ ఉండగా 2 ఎత్తైన గుర్రాల మీద 2 రాజకుమారులు వస్తున్నారు. తులసిదాస్ గారిని రోజు ఒక కొండ మీద నుండి గమనిస్తున్న హనుమ మళ్ళీ ఎక్కడ రామదర్శనం మిస్ అవుతాడో అని ఒక చిన్న చిలకగా మారి చెట్టు మీద వాలారు. అలా చిలకగా మారిన స్వామి హనుమ, ఓ తులసిదాసా, అలా దూరంగా వస్తుంది ఎవరో కాదయ్యా, రామలక్ష్మణులే, వెళ్ళి వాళ్ళని పట్టుకో అని చెప్పి వెళ్ళిపోతారు. అది విన్న తులసిదాస్ గారు పరుగ్గా వెళ్ళి మోకాళ్ళ మీద పడిపోతారు. అలా రాజకుమారులిద్దరూ గుర్రాలు దిగి ఎవరు మీరు అని అడగ్గా అప్పుడు తులసిదాస్ గారు, రామా నన్ను ఇంకా పరీక్షించుకో, నాకు తెలుసు మీరే నా కోసం వచ్చారని, నాకు మీ దర్శన భాగ్యం ఇప్పించండి అంటూ కాళ్ళ మీద పడిపోతారు. అది విని నవ్వుకున్న రాజకుమారులు తులసిదాస్ గారు చూస్తుండగానే వారి నిజ స్వరూపాల్లో ఆయన ముందు కనపడ్డారు. ఓం సాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. అలా ఆజానుబాహాకారంతో నీలమేఘ శ్యాముడే కోదండాన్ని పట్టుకుని పెద్ద పెద్ద విశాలమైన కళ్ళతో శ్రీరామచంద్రమూర్తి దర్శనం ఇచ్చారు. అది చూస్తున్న తులసిదాస్ గారు వెక్కి వెక్కి ఏడుస్తూ, రామా రామా, ఇన్నాళ్ళకి నాకు దర్శనం ఇచ్చావా స్వామి అని, ఈ జన్మకి ఇది చాలు స్వామి అని అంటూ ఆ దివ్య స్వరూపాన్ని చూస్తూ మూర్చిపోయారు. ఎన్నో రోజుల నుండి స్వామికి చందనం రాయాలని తీసిపెట్టింది చూసిన రాముడు ఆయనే స్వయంగా చందనాన్ని తన భక్తుడైన తులసిదాస్కి రాశారు. అలా రాసి ఆయన్ని అనుగ్రహించి వెళ్ళిపోయారు. కొంతసేపటికి కాన్షియస్లోకి వచ్చిన తులసిదాస్ గారు తన వంటి మీద ఉన్న చందనాన్ని చూసి ఎంతో పొంగిపోయారు. స్వయంగా నా రాముడే నాకు చందనాన్ని రాశాడని ఆనందపడిపోయాడు ఆయన.